చలికాలంలో చేతికి అంటకుండా మజ్జిగలో కొంచెం కూడా వెన్న మిగలకుండా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి. మనం మేగడైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం గదండీ! ఈ బాక్స్‌లో నేనైతే మేగడి కలెక్ట్ చేసి దీంట్లో పెట్టుకున్నానండి. ఇది మనం కొంచెంసేపు పక్కన పెట్టి స్టవ్ మీద కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలండి. ఈ నీళ్ళైతే మనం ఎక్కువగా వేడి చేయక కొంచెం వేడి చేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచాలండి. మనం మిక్సీలో అయితే మనం మేగడైతే ఏసేసుకున్నాం గదా! ఇప్పుడు ఒకసారి మిక్సీలో ఏం వాటర్ ఏయకోకుండా ఒకసారి తిప్పుదామండి. ఇప్పుడైతే మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్న వాటర్ అయితే దీంట్లో పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం పోసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ అవసరం లేదు. రూమ్ టెంపరేచర్‌కి రావాలండి. వేడి ఉండకూడదు. అలాగని చల్లగా ఉండకూడదు. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం. చూడండి ఇలా వచ్చింది కదా! మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడదామండి. ఇది బాగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి అసలు భలే వస్తది అన్న మజ్జిగలో కొంచెం కూడా ఉండదండి. మొత్తం అంతా చేతికి చక్కగా వచ్చుద్ది. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. వావ్! భలే వచ్చింది కదండీ! ఇప్పుడు మనం ఒక గిన్నెలోకైతే దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. చూడండి చేతికి అస్సల కొంచెం కూడా అంటదండి. ముద్ద చక్కగా మనం ఇలా ఎగరేస్తా ఉంటే చేతికి ఏ మాత్రం కూడా అంటుకోదు. ఎంత చక్కగా ఆ బాక్స్ కొంచెం చిన్న బాక్సులకి ఇంత వెన్నొచ్చిందండి. మనం నీళ్ళు ఎప్పుడైతే కాయటం అంటే ఎక్కువ మరగ కాదు కొంచెం ఎచ్చబడితే సరిపోద్ది. మళ్ళీ అయి చల్లారిపోవాలి. బాగా చల్లగా అయిపోకుండా రూమ్ టెంపరేచర్‌కి వస్తే సరిపోద్దండి. నేను ఇలా తయారు చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో అయితే ఏసేసుకుందాం. నేను ఇంతకుముందు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నది కూడా తీసి ఇప్పుడైతే నెయ్యి కాద్దామండి. ఇదిగో నేను అంతకుముందు తయారు చేసుకున్నది ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇది మనం 3 సార్లుగా తీసుకున్నామండి. ఇదంతా ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని నీట్‌గా కడుక్కోవాలి. ఇదిగోండి ఫస్ట్ టైం నేను నీళ్లు పోసి దీన్ని ఇలా నీట్‌గా కడుక్కొని ఈ నీళ్ళనైతే వంపేసి మళ్ళా సెకండ్ టైం మళ్ళా వాటర్ పోయాలండి. ఈ టిప్ అయితే నాది కాదండి. మా అమ్మ చేసేదండి ఇట్లా. నేనది చూసి నేర్చుకున్నాను. అది మీ అందరికీ ఎవరికైనా ఉపయోగపడుద్ది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇది సెకండ్ టైం వాటర్ పోసిన చూసారా? కొంచెం ఇందాక మజ్జిగగా అనిపించింది కదా! ఇప్పుడు కొంచెం ఇంకా తరకలున్నాయి. ఇవి కూడా క్లీన్ చేసేసి నీళ్ళు తీసేసి మళ్ళా థర్డ్ టైం అండి ఇది. ఇప్పుడు నీళ్ళు చూసారా? తెల్లగా వచ్చినాయి కదా! ఇవి కూడా తీసేసి మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుని నెయ్యి కాసుకుందాం. కొంచెం కొంచెంగా మరుగుతుంది కదా! ఇది మనం నెయ్యి కాసేటప్పుడు దగ్గరుండి సిమ్‌లో పెట్టుకుని కాసుకుంటే నెయ్యి చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి నెయ్యి అయితే మరగడం స్టార్ట్ అయింది. ఇది మంచి కలరు మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కలర్ అయితే మారుతుంది కదా! చూడండి అదిగో తేనె కలర్‌లో వచ్చిందండి. ఇకైతే స్టవ్ కట్టేయాలి. ఇంతకు మించి ఉంచితే ఇది మాడిపోయిద్ది. స్టవ్ కట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ బౌల్‌లో కావాలో దాంట్లోకి ఇది మనం స్పూన్ కూడా కదపకుండా అలా వంపుకుంటే అడుగున్నది ఏమీ రాదండి. చాలా నీట్‌గా గిన్నెలోకైతే వచ్చేస్తది. మనం ఇప్పుడు ఈ బాక్స్‌లో వంపుకుంటున్నాం కాబట్టి చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. బాగుంది కదండీ! ఈ పద్ధతిలో మనం నెయ్యి తయారు చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఎన్నాళ్ళైనా పాడవదు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.